శ్రీలంకలో టిట్వా తుఫాన్ కారణంగా సంభవించిన విపత్తుకు సహాయాన్ని భారతదేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక దుఃఖాన్ని తుడిచేసే శాశ్వత దేశంగా భారతదేశం ఉందని ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రశంసించారు. శ్రీలంకకు సమస్యలు ఎదురైనప్పుడల్లా భారతదేశమే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి సహాయం చేస్తోందని ఆయన కొనియాడారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ టిట్వా తుఫాన్ కారణంగా శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ ప్రాంతంలో అనేక చోట్ల తీవ్ర నష్టం సంభవించింది. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశం శ్రీలంకకు సహాయం అందించింది. భారతదేశం యొక్క వేగవంతమైన సహాయం, ప్రాంతీయ సహకారం మరియు మానవతా సహాయానికి ఒక కొత్త ఆదర్శమని నబ్రీ తెలిపారు. 2022లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా మన దేశం సహాయం చేసిందని, ఇప్పుడు కూడా తుఫాన్ నష్టం నుంచి కోలుకోవడానికి నివారణ పనుల్లో సహాయం చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం సహాయం చేయడం ఇది మొదటిసారి కాదు, మాకు పలుమార్లు నిరంతరం సహాయం అందించింది. భారతదేశం ఎల్లప్పుడూ ఒక ఉత్తమ స్నేహితునిగా మరియు ఉత్తమ పొరుగు దేశంగా ఉంది. ఆర్థిక సంక్షోభ సమయంలో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం ఎన్నో సహాయాలు అందించింది. 2 దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు మరియు రాజకీయ విభేదాలను అధిగమించి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయి. గత 20-30 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య ఉత్తమ సంబంధాలున్నాయి. శ్రీలంకలో సంక్షోభాలు ఏర్పడినప్పుడు భారతదేశం మొదటగా వచ్చి సహాయం అందించింది. ప్రధానమంత్రి మోదీ, ఆయన ప్రభుత్వం సరైన సమయంలో మాకు సహాయం అందించారు. ఈ ప్రాంతానికి నాయకుడిగా భారతదేశం ఉంది. ఆ నాయకత్వ లక్షణానికి తగ్గట్టుగానే వారు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంలో విపత్తు సంభవించినప్పుడల్లా భారతదేశం ఎల్లప్పుడూ నాయకత్వ బాధ్యతలను చేపట్టింది. ఇది భవిష్యత్తుకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. శ్రీలంక వంటి చిన్న ద్వీప దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు పెద్ద దేశాల సహాయం అవసరం. భారతదేశం మొదటగా వచ్చి సహాయం చేసినప్పుడు విశ్వసనీయత ఏర్పడింది. ఆ తర్వాత ఇతరులు కూడా సహాయం చేస్తారు. ఈ తుఫాన్ సమయంలో కూడా భారతదేశం సహాయాన్ని ప్రకటించింది. ఈరోజు అమెరికాతో సహా అనేక దేశాలు దానిని అనుసరించాయని కొనియాడారు సప్రీ.